హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మేము బెండిగో అనే ప్లేస్కి వెళ్తున్నాం. బెండిగో సిటీ చూపించబోతున్నాను ఇవాళ. తప్పకుండా నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మేము బెండిగో వెళ్తున్నానని చెప్పాను కదా. సో మేము కార్ డ్రైవ్ చేస్తున్నాము. ఇక్కడ కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. సబర్బ్స్ నుంచి వెళ్ళాలి అని అంటే చాలా ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి చాలా టైం పడుతుంది. సబర్బ్స్ నుంచి ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వెళ్ళాలంటే అది మినిమం ఒక 2 hours 2.5 hours తీసుకుంటుంది. బట్ కార్లో వెళ్తే జస్ట్ 1 hour 40 minutes తీసుకుంటుంది. సో కార్లో వెళ్ళడమే బాగుంటుంది. ఇక్కడ కార్ డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది అంటారు, బట్ నాకు తెలీదు. నేను డ్రైవింగ్ ఇంకా నేర్చుకోలేదు, నేను నేర్చుకోవాలి. ఇక్కడ గుద్దుకోవడాలు అవన్నీ ఏవి ఉండవు. చాలా డిసిప్లైన్డ్గా వెళ్తాయి అన్నమాట. ప్రతి కారు అన్ని రూల్స్ ఫాలో అవుతూ చాలా మంచిగా వెళ్తారు. ఆస్ట్రేలియా రిలేటెడ్ in which regional suburb of Victoria? In 600 metres, use the left lane to take the M79 Slip Road Bendigo. 79 Slip Road. Kanji Tulamarain airport ke lachcha. Use the left lane to take the M79 Slip Road. చూస్తుంటే మీకు ఏది గుర్తొస్తుంది? నాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తొస్తుంది. అలా ఉంది ఈ రూట్. ఎక్కడికో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నట్టుగా ఉంది. బట్ మేము పుణ్యక్షేత్రానికి వెళ్ళట్లేదు కదా, బెండిగో సిటీకి వెళ్తున్నాం. నాకైతే ఈ సారి చూస్తే గోల్కొండ ఇంకెక్కడో ఏదో ప్లేస్ గుర్తుంది కానీ గుర్తు రావట్లేదు. జురాసిక్ పార్క్ సెట్ అట మా వారు చెప్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం 2 hours డ్రైవ్ వెళ్తున్నట్టున్నాము. ఒకసారి పఫింగ్ బిల్లీకి వెళ్ళాము, తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇదే. చాలా బాగుంది డ్రైవింగ్. రోజ్ల్యాండ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. పాతకాలపు ట్రామ్స్ చూడడానికని వెళ్తున్నాం అనమాట. ఆ వ్యూ బాగుంటుందని చెప్పారు. అది టూరిజం అట్రాక్షన్ అంటారు. సో అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము 110 స్పీడ్లో ఉన్నాము. ఎందుకంటే వైల్డ్ లైఫ్ కేర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. కంగారూస్ రోడ్డు మీదకి వస్తాయంట. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బెండిగో దేనికి ఫేమస్ అంటే విక్టోరియాలో ఫస్ట్ ల్యాండ్ అయ్యారు కొంతమంది కంట్రీస్, యూరోప్, చైనా పీపుల్. ఇక్కడ 1851లో ల్యాండ్ అయ్యారంట. ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టే చేశారంట. సో చాలా ఫేమస్. గోల్డ్ మైనింగ్ ఉంటుంది, గోల్డ్ డిగ్గింగ్ అనేవి జరుగుతాయంట ఇక్కడ. అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము కూడా కొన్ని ట్రామ్స్, పాతకాలపు ట్రామ్స్ చూడడానికి వెళ్తున్నాము. సో ఒకవేళ టైం దొరికితే నేను వీడియో తీసి పెడతాను మీకు, తప్పకుండా చూడండి. బెండిగో సిటీకి వచ్చాము కదా. సో మేము రోజ్ల్యాండ్ పార్క్ వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఈ మ్యాప్లో మనం ఎక్కడ ఉన్నాము, రోజ్ల్యాండ్కి ఎలా వెళ్ళాలనే రూట్ చూపిస్తుంది అనమాట. ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా వెళ్ళాలో ఇక్కడ అంతా చూపిస్తుంది అనమాట. ఈ లైన్ ప్రకారం, ఈ రూట్ ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు. సో మనం పర్ఫెక్ట్ ప్లేస్కి చూపిస్తుంది అనమాట. ఒక క్యాప్చర్ చేసుకొని ఫోటో, దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోవడమే. రోజ్ల్యాండ్ పార్క్ ఎక్కడుంది అని. Oh, you were saying really? The trip? మీకు చూపిస్తున్నది ఇది కోర్ట్ అంట అండి. ఇక్కడ మెన్షన్ చేశారు సుప్రీం కోర్టు, కంట్రీ కోర్టు, చూడండి మెజిస్ట్రేట్ కోర్టు,
చిల్డ్రన్ కోర్ట్ కూడా ఉందంట, హార్నియర్స్ కోర్ట్ అంట, విక్టోరియన్ సివిల్స్ అండ్ ఏదో మెన్షన్ అయి ఉంది, అడ్మినిస్ట్రేషన్. ఇది క్వీన్ విక్టోరియాకి గుర్తుగా పెట్టిన ప్లేస్ అన్నమాట. చూడండి వాళ్ళు ఎలా అరేంజ్ చేశారో పూల మొక్కలతో. ప్లేస్ అంతా పూలమయం అన్నమాట. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇక్కడ బెండిగో అని రాసింది. ఆమెకి గుర్తుగా సిటిజన్ ఆఫ్ బెండిగో అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. చెప్పాను కదా రోజలిండ్ పార్క్ వస్తున్నాము అని, అరైవ్ అయ్యామండి మొత్తానికి. సో లోపలికి వెళ్తాను, చూద్దాము. ఇక్కడ అన్ని రకరకాల పూలు పెట్టి ఉంటాయంట. మనం పూలన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము ఇప్పుడు. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లేస్ బెండిగో బ్యాంక్ అంట. సో మేము అంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వచ్చాము. బాగా ఆకలిగా ఉందని మా పాప మాత్రం ప్రేమలో పడుకుంది. మేము మాత్రం ఫుడ్ కోసం మీటింగ్. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏం తినాలా అనుకుంటూ మా వారు మెనూ చూస్తుంటే మా వాడు రిలాక్స్ అయిపోతున్నాడు బాగా. నేనేమో కాలపు వెతకచ్చు అని ఈ బెండిగో సిటీలో చూడండి ఎలా ఉన్నాయో. చాలా బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా కనబడుతున్నాయి. మన ఇండియాలో నాకు అయితే నాగార్జున మూవీ గుర్తొస్తుంది, అలానే ఉన్నాయి ఇవి. హాయ్ అండి అందరికీ. బెండిగో నుంచి బయలుదేరాం బ్యాక్ టు హోమ్ పాయింట్ కుక్. సో వీ వాంట్ టు సే బాయ్ బాయ్ టు బెండిగో. బాయ్ బాయ్ Bendigo. See you soon. We'll come to Bendigo again because we liked it very much. Thank you so much Bendigo. In 300 meters, turn left onto Calder Highway, Don Street. Bye, bro.